హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కేక్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈరోజు 2 కేక్స్ అయితే డెలివరీ చేస్తున్నాను. ఒకటైతే రెండు కూడాను ఎంగేజ్మెంట్ కేక్స్ అనమాట. ఒకటి ఎంగేజ్మెంట్ కమ్ మ్యారేజ్ అనమాట. సో ఒకటైతే దస్పల్లా హోటల్కి అయితే డెలివరీ చేయాలి. ఇంకొకటి అయితే మనము సింహాచలం కొండ ఉంటుంది కదా, సో అక్కడ దగ్గరలో ఉండే కళ్యాణ మండపంకి అయితే డెలివరీ చేయాలన్నమాట. సో పదండి స్టార్ట్ చేసేద్దాం. సో 3 కేజీ కేక్ కాబట్టి 2 టైర్ కేక్ అనమాట రెండు కూడాను. సో ఒకటైతే నేను ఐసింగ్ చూపిస్తున్నానండి, కంప్లీట్గా వెనీలా కేక్ అనమాట ఇది. సో ఇదైతే మనం మధ్యాహ్నం డెలివరీ చేయాలి. ఇంకోటి అయితే ఈవినింగ్ 7 o'clock అనమాట దస్పల్లా హోటల్కి. సో ఇది ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఇదైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయలేదండి. డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు చూసేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, రిప్లై ఇస్తాను. వెనీలా కేక్ అని చెప్పాను కదండి, 3 కేజీ 2 టైర్ కేక్స్ అయితే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పటికీ కూడా. సో ఇంకా డౌట్ ఉన్నట్టయితే ఎవరికైనా సరే ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఎలా ఐసింగ్ చేస్తాము, టిన్ సైజెస్, బ్యాటర్ ఎంత కలుపుకోవాలనేది క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ అయితే మనము కింద టైర్ కేక్ని 2 కేజీస్లో ప్రిపేర్ చేసుకుంటాము. పై టైర్ కేక్ని 1 కేజీ అనమాట. మనం ఎప్పుడైనా 2 టైర్ కేక్స్ని ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా 2:1 రేషియోలో మాత్రమే ఉండాలి. ఎందుకు అంటే పై టైర్ కింద టైర్ కన్నా కొంచెం ఎక్కువగా వెయిట్ ఉందనుకోండి, కింద టైర్ అనేది సింక్ అయిపోతుంది అనమాట, అంటే అలా కిందకు వచ్చేస్తుంది. సో మనం ఎప్పుడు కూడాను కింద టైర్ కన్నా పై టైర్ అనేది కొంచెం తక్కువ వెయిట్, కొంచెం అనే కాదు ఒక హాఫ్ క్వాంటిటీ అనేది తక్కువలో ఉండాలన్నమాట. సో అది క్లియర్గా చూసుకోండి, ఖచ్చితంగా తక్కువలోనే ఉండాలి. సో అలా మీరు అడ్జస్ట్ చేసుకొని టిన్ సైజెస్, బ్యాటర్ అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 3 కేజీ కేక్ కదండి. సో 3 కేజీ 2 టైర్కి ఏంటంటే మనము 8 ఇంచెస్ టిన్ని యూస్ చేసుకుంటాం అనమాట. 8 ఇంచెస్ టిన్లోనే మనం 1 కేజీ ప్రిపేర్ చేస్తాం కదా, సో అలాగా 2 కేజీ బ్యాటర్ని 2 టైమ్స్ అనేది బేక్ చేసుకోవాలి. 8 ఇంచెస్ టిన్లోనే 2 కేజీ బ్యాటర్ ఒకేసారి వేసుకొని బేక్ చేసుకున్నారనుకోండి, చాలా హార్డ్గా వచ్చేస్తుంది అనమాట కేక్ అనేది. సో అందుకని చెప్పి 2 టైమ్స్ బేక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి టాల్ వస్తుంది కేక్ అనేది. అండ్ నెక్స్ట్ టైర్ కేక్స్ ఏంటంటే ఒక్కొక్క టైర్ అనేది టాల్గానే ఉంటేనే బాగుంటుందండి. ఫ్లాట్గా ఉందనుకోండి, ఇప్పుడు చూడండి మనము 2 కేజీ కేక్ని నార్మల్గా మనము 8 ఇంచ్లో బేక్ చేస్తాము, 10 ఇంచెస్లో బేక్ చేస్తామన్నమాట. సో అదే 10 ఇంచెస్లో బేక్ చేస్తే చాలా ఫ్లాట్గా వస్తుంది, లుక్ కూడా బాగోదు అనమాట. సో అందుకని చెప్పి 2 కేజీ కేక్ని 8 ఇంచెస్ టిన్లోని 2 టైమ్స్ బేక్ చేసుకున్నాం అనుకోండి, కేజీ కేక్ సపరేట్గా బేక్ చేసుకొని ఇలాగ కట్ చేసుకుంటాం అనమాట. వీలైతే ఒక కేక్ని నేనైతే ఏం చేస్తానంటే ఒక కేక్ని 2 లేయర్స్లోనే కట్ చేస్తాను. కిందన కొంచెం థిక్ లేయర్, పైన థిక్ లేయర్ పెట్టేసి వేరే కేక్ని 3 లేయర్స్లో కట్ చేసి మధ్యలో అరేంజ్ చేసుకుంటాను అనమాట. సో అలా ఏంటంటే కొంచెం స్టడీగా ఉంటుంది కేక్ అనేది, మరీ పల్చగా కాకుండా, కట్ చేసినప్పుడు మెత్తగా కాకుండా థిక్గా ఉండే పీసెస్ అనేవి కిందన ఒకటి పైన ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఆ టిప్పే యూస్ చేసి అయితే కేక్స్ని ప్రిపేర్ చేస్తాను. కొన్నిసార్లు కేక్ అనేది మంచిగా చాలా స్పాంజీగా వచ్చి అంటే బాగుంది అనుకోండి, కేక్ స్పాంజ్ని బట్టి కూడాను నేను లేయర్స్ అనేవి కట్ చేయడం చూసుకుంటూ ఉంటాను అనమాట. సో అలాగా మనం 8 ఇంచెస్ టిన్లోని 2 కేజీస్ కేక్ని ప్రిపేర్ చేసాం కదండి. ఇక్కడ నేను 5 or 6 లేయర్స్ కట్ చేసుకున్నాను అనమాట. కస్టమర్ మనకు ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టారు, అందులో ఎలా ఉందో ఆ షేడ్సే కావాలని కూడా చెప్పారనమాట. సో కింద టైర్ కేక్ని నేను ఇలాగా మిల్క్ మేడ్ ఇంకా వైట్ చాకో చిప్స్తో ఫిల్ చేసుకొని అయితే కేక్ని రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఫినిషింగ్ కూడా చేసేసానండి. కింద టైర్ ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. తర్వాత పై టైర్ కేక్ని అయితే ఐసింగ్ చేసుకుంటున్నాను. ఇదైతే మనము 5 ఇంచెస్ టిన్లో అయితే బేక్ చేసుకున్నామండి. పైన 5 ఇంచ్, కింద 8 ఇంచెస్ అయితే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే షేప్ కూడాను పైన కూడా 1 కేజీ టాల్ వస్తుంది, కిందన 8 ఇంచెస్ టిన్లోని మనం 2 కేజీస్ అనేది టాల్ వస్తుంది అనమాట. సో 2 కేక్స్ కూడాను ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం డెకరేషన్ కూడా చేయను అనమాట నేను. ఎందుకు అంటే నేను డెలివరీ చేస్తున్నాను అంటే మాత్రం మనకి వెళ్ళే ఏరియాలోని స్పీడ్ బ్రేకర్స్ గట్రా చాలా ఉంటాయి కదా, సో ఆ టైంలో కేక్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదన్నమాట, మన లక్ బట్టి ఉంటుంది అది కూడాను. సో అందుకని చెప్పి నేనే కదా డెలివరీ చేస్తున్నానని చెప్పి అయితే ఎప్పుడైతే ఇలా టైర్ కేక్స్ డెలివరీ చేస్తూ ఉంటానో అప్పుడు లొకేషన్కి వెళ్ళే సెట్ చేసుకుంటాను అనమాట. డౌల్స్ అన్నీ కూడాను కింద టైర్ మీద ఆల్రెడీ అరేంజ్ చేసి తెచ్చుకుంటాను, మధ్యలో మాత్రం డౌల్తోని నేను కేక్ని సెట్ చేస్తాను అనమాట. లొకేషన్లోనే సపరేట్గా ప్యాక్ చేసి అయితే తీసుకొని వస్తానమాట. సో ఈ షేడ్ చూడండి, పీచ్ అండ్ వైట్ కలర్లో కాంబినేషన్లో చాలా బాగుందన్నమాట. కస్టమర్ మనకి ఏ టైంకి అయితే కేక్ డెలివరీ చేయమని చెప్పారో సో అదే టైంకి అయితే మనం లొకేషన్కి రీచ్ అయిపోతాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేక్లో మనకి ఫోటో ప్రింట్ కూడా ఉంది, దాన్ని ప్రింట్ కూడా చేసి మనం ఇంటి దగ్గరే కట్ చేసుకొని అయితే అరేంజ్ చేసి తెచ్చుకుంటాం అనమాట. ఇంకా స్ప్రింకిల్స్ అవన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో అయితే తెచ్చుకుంటానండి. ఈ కేక్లో మనము న్యాచురల్ రోజెస్తో అయితే డెకరేట్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర ఒక కేక్ తీసుకునే కస్టమర్ కూడా ఉన్నారు. సో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఫస్ట్లోని, వాళ్ళ రిలేటివ్స్ ఏనంట.
సో వాళ్ళకి అడిగారంట కేక్ ఎక్కడ ఆర్డర్ పెట్టారని చెప్తే వినీస్ కేక్స్ దగ్గరే కేక్ కూడా తీసుకున్నాం అనేది చెప్పారంట. సో అదే మాట్లాడుతున్నాం మేము వచ్చిన వెంటనే. ఇంకా అక్కడ మాట్లాడుతూ కూర్చుంటే మన టైం అయిపోతుంది కాబట్టి నేనైతే కేక్ అరేంజ్ చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట. ఈ కేక్లోనైతే న్యాచురల్ రోజ్ ఫ్లవర్స్ అయితే డెకరేషన్ ఉందన్నమాట. అవి కూడా నేను ఏ రోజైతే డెలివరీ ఉందో ముందు రోజే నేను ఇంటికి తెచ్చి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లోని. సో అవి కూడాను నేను ఇంటి దగ్గరే కట్ చేసి మొత్తం ఎక్కువగా స్టెమ్స్ ఉంటాయి కదండి, సో అవన్నీ కూడా నేను కట్ చేసి తెచ్చుకుంటాను. ఇందులోనైతే రోజెస్తో పాటు జిప్సీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటు కొంచెం లావెండర్ షేడ్లో ఫ్లవర్స్ ఉన్నాయండి, వాటిని ఏమంటారో కూడా నాకు తెలీదు. కానీ మొత్తం ఈ 3 ఫ్లవర్స్ కూడా పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు లాస్ట్ వరకు చూడండి, కేక్ లుక్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా మనము ఇదే కేక్ని రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అదైతే మనకి వెడ్డింగ్కి బాగుంటుంది అనమాట. ఇది ఎంగేజ్మెంట్కి చేసాం కదా మనము, అదైతే వెడ్డింగ్కి బాగుంటుందండి. సేమ్ ఇదే థీమ్లో అనమాట. మనకి ఈవినింగ్ కేక్ కూడా 2 టైర్ కేక్ 8 ఇంచెస్ 5 ఇంచెస్ యూస్ చేసే కేక్ ప్రిపేర్ చేసాము. అండ్ నెక్స్ట్ అందులోనైతే మనకి కస్టమర్ న్యాచురల్వి వద్దు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా వద్దని చెప్పారు. ఎందుకంటే నాకు అన్నీ కూడాను ఈటబుల్వే కావాలని అయితే చెప్పారనమాట. ఈవినింగ్ 10 పళ్ళకి డెలివరీ చేయాల్సిన కేక్. సో అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా స్టాక్ చేశాను అనేది వీడియో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఈ అకేషన్కి అంటే ఈ ఎంగేజ్మెంట్కి మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, నన్ను గుర్తుపట్టి అడిగారనమాట. మీరు వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా అని చెప్పి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి కస్టమర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ యాస్టీజ్ అవుట్పుట్ తెచ్చినట్టయితే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. కస్టమర్ ఎలా అయితే ఇచ్చారో అలాంటి అవుట్పుట్ ఇచ్చేటట్టే నేను ఖచ్చితంగా చూసుకుంటాను అనమాట. ఏది దొరకకపోయినా సరే నేను కస్టమర్కి ముందే చెప్తాను, ఇది మన దగ్గర ఉండదండి, సో ఈ టైప్లో అయితే అవ్వదని చెప్పి. సో నేను చేయగలను అయితేనే మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. మ్యాక్సిమం అన్ని టైప్స్ చేయగలను, కాకపోతే కొన్నిసార్లు అవి మన దగ్గర అవైలబుల్గా ఉండవు కదా. సో అక్రిలిక్ టాపర్స్ కానీ సో అలాంటివి అనమాట, అవి అయితే నేను చెప్తానమాట ముందే. అండ్ నెక్స్ట్ ఇక్కడ జిప్సీ ఫ్లవర్స్ పెడితే ఏంటంటే కేక్ లుక్లో చాలా బాగుంటుందండి. లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారు జిప్సీ ఫ్లవర్స్ ఇలా పెడుతున్నారని చెప్పి. సో ఇవి మనము చాలామంది ఇప్పుడు యూస్ చేస్తున్నారండి. మనమైతే చాలా వరకు క్లీన్ చేసే మనం ఫ్లవర్స్ అవన్నీ కూడాను కేక్ మీద పెడతామన్నమాట. సో వాటిలో అయితే ఏ డౌటు లేదు. ఇంకొకటి ఏంటంటే గ్లౌజెస్ కూడా వేసుకోమంటున్నారు. సో గ్లౌజెస్ వేసుకుంటే ఏంటంటే మేమైతే చాలా హైజీన్గానే చేస్తామన్నమాట కేక్స్ అన్నీ కూడాను. గ్లౌజెస్ వేసుకుంటే ఏంటంటే ఈ పెర్ఫెక్షన్ అనేది కేక్లో రాదనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనము డైరెక్ట్గా చేత్తో చేసినది ఒక అవుట్పుట్ వస్తుంది, గ్లౌజెస్ వేసుకుంటే ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట. గ్లౌజ్ వేస్తే ఏంటంటే మనం ఇంకొకరు చెయ్యి పట్టుకొని చేయించినట్టు ఉంటుంది అనమాట. సో అప్పుడు కొంచెం తడబడుతుంది నా చెయ్యి. సో అందుకని చెప్పి నాకు ఎలా అయితే అనిపిస్తుందో కొంచెం క్లీన్ చేసుకొని మొత్తం అంతా కూడాను చేస్తానన్నమాట. ఎందుకంటే నేను ఒకరికి సేల్ చేస్తున్నాను ఇది, అందులోని అంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో అందుకని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసుకొని హైజీన్గానే మనమైతే కేక్స్ని ప్రిపేర్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, కేక్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లోని వైట్ పెరల్స్, వైట్ స్ప్రింకిల్స్ అయితే నేను ఇక్కడ కేక్ని డెకరేట్ చేసి కేక్ కటింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. సో చూడండి కేక్ ఫైనల్ అవుట్పుట్ అయితే. సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా కేక్స్కి ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇదైతే ఈవినింగ్ కేక్ అనమాట. సో సేమ్ టైప్ అనమాట, కాకపోతే మనం అక్కడ ఫోటో ప్రింట్ పెట్టాం కదండి. సో అదే ఫోటో ప్రింట్ ప్లేస్లోనే ఇక్కడ మనం ఫాండెంట్తో ఫ్రాక్ ఇంకా బాయ్కి డ్రెస్ కూడా అరేంజ్ చేసామన్నమాట. సో అదైతే నేను ఇంటి దగ్గర పెట్టేసి తెచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇక్కడ అదంతా పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి. నేనైతే 7:30కి వెళ్ళిపోయాను అనమాట లొకేషన్కి. నియర్లీ 1.5 to 2 hours వరకు మేము వెయిట్ చేసాము కేక్ కటింగ్ కోసం. ఎందుకంటే నేను కేక్ని అరేంజ్ చేసి వెళ్ళిపోవచ్చు, కాకపోతే ఇది 2 టైర్ కేక్ కదండి. సో అందుకని చెప్పి నేనైతే వెయిట్ చేశాను అనమాట. కేక్ అరేంజ్ చేసి బాక్సెస్లో ప్యాక్ చేసి మేమైతే వెళ్ళిపోవచ్చు, కాకపోతే కేక్ని చక్కగా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము అక్కడ వెయిట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రాక్ అంతా కూడా మనకి కస్టమర్ చెప్పారనమాట మాకు ఈ కలర్ కావాలని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇలా ఫోటో ప్రింట్ కూడాను ప్రింట్ చేసేసి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈటబుల్లే కావాలని చెప్పారని చెప్పి మేము ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడాను క్రీమ్తోనే అరేంజ్ చేశాను. నేను క్రీమ్తో ఫ్లవర్స్ పెట్టి తీసుకొచ్చానండి, కాకపోతే వస్తునేటప్పుడు క్రీమ్ ఫ్లవర్స్ అనేవి బాక్స్లో పడిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి నేను ఎందుకైనా బెటర్ అని చెప్పి క్రీమ్ కూడా ఎక్స్ట్రాగా పట్టుకున్నాను. రోజ్ నోజిల్ ఇంకా రోజ్ నెయిల్ ఉంటుంది కదా, రౌండ్గా ఉంటుంది. సో అది సిజర్ అన్నీ కూడా నేను ఎక్స్ట్రాగా పట్టుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు కదా. సో నేను పట్టుకోవడం నాకు చాలా యూజ్ అయిందనమాట. సో మీరు కూడాను ఎప్పుడైనా సరే కేక్స్ డెలివరీ చేస్తునేటప్పుడు కొంచెం క్రీము, పైపింగ్ బ్యాగ్, ఇంకా ఏవైనా మీరు ఆ కేక్లో యూస్ చేసే నోజిల్స్
ఇంకా టిష్యూ పేపర్స్, చాక్స్ కొంచెం ఎక్స్ట్రాగా ఇవన్నీ కూడా పట్టుకుంటే ఏంటంటే మీకు అక్కడ ఇంకొంచెం ఎక్కువగా టెన్షన్ ఉండదన్నమాట. సో ఏదేమైనా సరే ప్యాలెట్ నైఫ్ కూడా పట్టుకోండి. ఏదేమైనా సరే మీరు అక్కడ క్లియర్గా అడ్జస్ట్ చేసేయాలన్నమాట. అంటే కొంచెం క్రీమ్ చెయ్యి తగిలి పక్కకు వచ్చేసినా సరే మీరు ఏం చేస్తారంటే ప్యాలెట్ నైఫ్తోని కొంచెం అడ్జస్ట్ చేయగలగాలన్నమాట. సో అలా మీరు చేస్తే ఏంటంటే కస్టమర్కి అది పాడైందని కాకుండా సో మీరు క్లియర్గా మంచిగా చేసి ఇచ్చేటట్టు ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి నేను మొత్తం అన్నీ కూడా ఒక బాక్స్ లాగా కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట ఒక బాక్స్కి. సో ఆ బాక్స్ అయితే ఖచ్చితంగా పట్టుకొనే వెళ్తానమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బేబీ అంటే బేబీ కాదు సారీ బేబీ ఫస్ట్ బర్త్డేస్ అలవాటు అయిపోయి అదే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్ అయితే కొంచెం సిల్వర్ డస్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం షైనీగా ఉండడానికి కోసం. నెక్స్ట్ ఇక్కడ వైట్ పెరల్స్ ఇంకా గోల్డెన్ ఫ్లేక్స్ పెట్టేసి అయితే కేక్ని అరేంజ్ చేసేసాను అనమాట. సో మార్నింగ్ కేక్ ఉంది కదండి, అది మనం సెట్ చేసేసిన తర్వాత కస్టమర్కి చెప్పేసి ఇంకా వెంటనే బయలుదేరిపోతాం అనమాట. ఎందుకంటే ఇంకా కొన్నిసార్లు ఏంటంటే మంచి సీజన్ అప్పుడు ఒక డేకి 2-3 కేక్స్ డెలివరీస్ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా కేక్ చెప్పేసి ఇంక వెళ్ళిపోతాము. ఇదైతే కొంచెం లేట్ అయింది కాబట్టి వెయిట్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ డే కేక్స్ అయితే ఎక్కువగా లేవని చెప్పి అయితే వెయిట్ చేశాను అనమాట. సో ఈ కేక్ అయితే చాలా బాగా అయిందండి, కస్టమర్ కూడా మంచిగా సాటిస్ఫై అయ్యారు. సో కేక్ కటింగ్ టైంకి అయితే మనము స్టేజ్ మీదకి వెళ్ళి కేక్ కూడా పెట్టేసామన్నమాట కేక్ కటింగ్ కోసం. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ కేక్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ 2 కేక్స్లో కూడా మీకేది బాగా నచ్చిందో కూడా చెప్పేయండి.